చదువుల టాపర్ కానీ నాకు రైమ్స్ ఏం గుర్తులు. ఏ పెళ్లి ముందు చెప్పినావు అయిపోయింది, పెళ్లి తర్వాత ఎందుకు అమ్మా? ఇక్కడికి వచ్చే వరకు కూడా డౌట్ఫుల్ గా ఉండే అసలు ఫ్లైట్ ఎక్కుతామా ఎక్కమా అని. ఎందుకంటే మందు ఎక్కడైనా ఉంటాం, రేట్ ఎక్కువనే ఉంటాం మంది అయితే. అసలు ఎన్ని చూశాను, మన యూరోప్ అడాప్టర్ కానీ చార్జర్ కానీ యూకేలో పనిచేయదు అని. మనీ ఐ డోంట్ హ్యావ్ బికాస్ విల్ గివ్ మీ. కొన్ని ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయినప్పుడైనా ల్యాండ్ అయినప్పుడైనా మస్తు భయం అవుతుంది. ఎలిజిబెత్ లైన్, జూబ్లీ లైన్, సెంట్రల్ లైన్ అని అట్లా ఉంది. సేమ్ మెట్రో కూడా సేమ్ టు సేమ్ ఉంది. ప్లస్ టికెట్ కొనుక్కోవడానికి కూడా. హలో అందరికి, వెల్కమ్ టు జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం లండన్ పోతున్నాం. లండన్ అంటే నిజం లండన్కే, మనం అంటే మేమిద్దరం అంటే మీరు కూడా వస్తారు. సో ఐ విల్ ట్రై టు షో అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి ఉంటాయి అన్ని మీకు తెలుసు ఆల్రెడీ. చాలా బ్లాగ్స్, అదే మ్యూజియం ఉంటుంది అదే. కానీ మెయిన్ నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లండన్ బ్రిడ్జ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని ఒక రైమ్ చదువుకోవడం గుర్తు నాకు. అసలు నేను చదువుల టాపర్ కానీ నాకు రైమ్స్ ఏం గుర్తులు. సో దానికి అది నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే. ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పటి వరకు ఒక ఇంగ్లీష్ కంట్రీకి ఎప్పుడు వెళ్ళలేదు. యూరోపే కాబట్టి జర్మన్ కంట్రీ లేదా డిఫరెంట్ లాంగ్వేజెస్ కంట్రీ, యూరోపియన్ కంట్రీ నేను ఆల్రెడీ వెళ్ళినా. సో మనం ల్యాక్ చేయకుండా ఇప్పుడు ఏంటంటే వీసా ఎట్లా అప్లై చేస్తున్నాం, సో ఎక్కడి నుంచి పోతున్నాం అన్ని నేను చెప్పిన ట్రై చేస్తా. వీసా గురించి ఇంకొక సపరేట్ వీడియో చేయాలి. ఎందుకంటే చూపించచ్చు కదా, పట్టుకో మరి. అమ్మయ్య ఇప్పుడు బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనం పట్టుకోం కాబట్టి. సో నేను మంచిగా కనబడతా, మంచిగా చెప్తా. సో అవన్నీ చెప్తా. సో ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాం. హ్యానోవర్ టు ఎక్కడికి? లండన్ హీత్రోకి. సో మా ఇంటి దగ్గర నుంచి 1.5 hours. ఇక్కడ 9:20 స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 9:45 ఏమో అవుతుంది. సో అది నాకు చాలా క్రేజీ థింగ్. ఎందుకంటే 9:20, 9:45కి మధ్యలో జస్ట్ 25 minutes ఉంది. కానీ అది ఏంటంటే యూరోప్, ఇక్కడ జర్మనీకి యూకేకి టైమింగ్ 1 hour తక్కువ అక్కడ. వినిపిస్తుందా లేదా? ఓకే. సో ఇక్కడ హ్యానోవర్ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ 1.5 hours. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మేము హోటల్కి వెళ్ళడానికి ఒక 1.5 hours పడుతుంది. సో వి విల్ ట్రై టు షో ఇక్కడ ఎట్లా ఎక్కుతాం, అక్కడ ఎట్లా దిగుతాం కూడా చూపిస్తాం. ఎందుకంటే ఎప్పుడు చూపెట్టలేదు అండ్ బ్లాగ్స్ చేయడానికి నేర్చుకుంటున్నాం మేము బ్లాగ్స్ చేయాలని. సో లెట్స్ ట్రై. అండ్ పక్కా కామెంట్ చేయండి, పక్కా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఒక లైక్ చేయండి. సో లెట్స్ సీ ఇన్ హ్యానోవర్ ఫ్లూగాఫెన్. బై బాయ్. ఎస్, మా ట్రైన్ వచ్చేసింది. సో ఈ ట్రైన్లో మేము వెళ్ళాలి. యాక్చువల్గా జర్మనీ ఇప్పుడు 6.9 euro టికెట్స్ అనేది అనౌన్స్ చేసింది. మా ఇంటి నుంచి హ్యానోవర్ ఫ్లూగాఫెన్ జస్ట్ ఒక 12-13 నిమిషాలు అంతే. ఇక్కడికి 4.7. ఇక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్ పోవాలంటే మాత్రం 6.9 అన్నమాట. భలే ఉంటుంది ఇలా స్కీమ్. నన్ను వీడియో తీస్తున్నావా? ఇదే జాకెట్ లా అక్కడ ఇటలు ఇదే జాకెట్ లేదు, నా కళ్ళతో నిన్ను బంధిస్తున్నావా? ఇవి పెళ్లి ముందు చెప్పినావు అయిపోయింది, పెళ్లి తర్వాత ఎందుకు అమ్మా? కాదు, జాకెట్ వేసుకున్నావు ఎందుకో? ఇది సమ్మర్ కాదు. అన్ని ప్లాన్ చేసేటప్పుడే నేను మేల వెదర్ ఎట్లుంటది అన్ని చూసి ప్లాన్ చేసిన. కానీ వరస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది, విండ్స్ అంట, క్లౌడ్స్ ఘోరంగా ఉన్నాయి. అసలు ఎండలేదు యూకేలా. ఇది ఒక టార్చర్ అండ్ చాలా డిసప్పాయింటింగ్ థింగ్. ఏం లేదు, పోతా హోటల్ దిగుతా, ఆర్డర్ పెట్టుకుంటా, తింటా, మళ్ళీ అంతే. అట్లే ఉంటది వెదర్. నిన్ననేమో జర్మనీలో నాకు ఒక డౌట్, మరి అట్లయితే ఇక్కడనే ఉండొచ్చు కదా, అక్కడికి పోయి అక్కడ తిని పండు ఎందుకు? యూకే తిని పండుకుంటే లక్ కలుస్తారు. ఇంకొకటి చెప్పాలి నీకు, నిన్ననేమో జర్మనీలో సమ్మర్, ఈ రోజు వింటర్, రేపు రేని, అవతల స్ప్రింగ్. ఎంతసేపు పడుతుంది ఇప్పుడు? 20 minutes కదా? 20 minutes పడుతుంది, ఇంకొక 10 minutes పడుతుంది అనుకుంటా. దీని తర్వాత మనం అదే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. మనకు తెలుసు కదా మన వీసా ఇష్యూ కొంచెం ఉంది. ఆ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనకు 1 గంట టైం ఉంటుంది. లెట్స్ హావ్ సమ్ మాక్టైల్స్ దేర్. సారీ కాక్టైల్స్. చిన్న ఎయిర్పోర్ట్ అక్కడ ఏమో ఉండవు, కాక్టైల్స్ ఉంటాయి. మనం పైన 2 times అయినా. తర్వాత ఫ్లైట్ ఎక్కుతాం. ఫ్లైట్ లో ఇస్తారా? 1.5 గంట ఫ్లైట్ కి ఏమి ఇస్తారు? ఇస్తారు, వాటర్ ఇస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే మీల్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఇట్స్ మీల్ టైం. చూద్దాం. ఇంకా 1.5 hour ఫ్లైట్ కి ఇంటర్నేషనల్ అయితే ఏంటి? అంటే దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. డొమెస్టిక్ వేరే, ఇంటర్నేషనల్ కి వెళ్ళి ఏదైనా ఇవ్వాలనేది. నీకు తెలుసా ఫ్లైట్ టికెట్ ఎంత? ఇట్స్ జస్ట్ 150 euros.
జస్ట్ అప్ 170 euros per head. మామూలుగా అయితే అంటే అందరూ అప్ అండ్ డౌన్ సింగిల్ టికెట్? అప్ అండ్ డౌన్. మామూలుగా అయితే అందరూ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి రైనర్ లో పోతా ఉంటారు. 20 euros 30 euros కి ఉంటుంది. నేను రైనర్ లో పోవాలంటే ఇక్కడ నుంచి ఒక ఊరు అవతలకి ఎక్కడికి పోయి అక్కడ రైనర్ ఎక్కి అక్కడ వేరే ఎయిర్పోర్ట్ దిగి అక్కడ నుంచి మన సెంటర్ రావాలంటే దూల తీరిపోతుంది. అందుకోసమే డబ్బులు పోయినా మంచిదని మన ఇంటికి చేసిన. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే Money you is, prefer time is money. yes, I want time. Money I don't have because you will give me. I am poor. You're Full hungry. 2 breads please. 2 breads. Okay. మేడం ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నావు? చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి అంటే ఈరోజు. సో మన ఆన్ టైం ఉందా లేదా, మన వెకేషన్ ఇంకా ఉందా లేదా ఏమో ఫ్లైట్లో పెట్రోల్ ఉందో లేదో. ఎయిర్ ఇండియా కూడా ఈరోజు పెట్రోల్ దొరకలేదని అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. మరి ఇక్కడ ఉందో లేదో. మన ఇంటికి అంచుకొని తెచ్చిన అయిపోగానే. మన ఇంటికాడ మన పెట్రోల్ బాగుందా? బంక్ ఉంది కదా, కొన్ని ట్యాంక్ కొన్ని వాళ్ళ ఇది అదేంటి క్యాన్లు తీసుకొని వచ్చి తీసుకొస్తా అయిపో. వాళ్ళే ఈ జర్నీలు ఇప్పుడు ఈ కాలంలో ఫ్లైట్ జర్నీ ఎట్లా తెలుసా? అది ఎవరు డౌటే ఉంది పోతామా లేదా అని. ఎందుకు అంటే ఈ క్యాన్సిలేషన్స్, డిలేస్, లాస్ట్ టైం లుఫ్తాన్సా మనకు ముందు రోజే కదా చెప్పింది. టూ మచ్ బహుత్ కష్ట హై. मुझे हिंदी बोलता, तुमको आता? मेरे को नहीं आता. इगो मुझे हिंदी बोलता, तुमको जर्मन बोलता. हाँ ठीक है ठीक है. अच्छा ठीक है, बहुत ठीक है. काला टीका. ఓకే బాయ్ బాయ్. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఫైనల్ కాదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే. సో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కదా. సో ఇక్కడ కూడా ఎక్కువ మంది ఉండరు. సో చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఈ లోకల్ అంటే చాలా చిన్నది ఎయిర్పోర్ట్, కాకపోతే ఈ ఉన్న నీడర్లాక్స్ అనేది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నట్టు, అంటే ఈ స్టేట్లో. అండ్ ఎవరన్నా లండన్ వీసా గురించి టెన్షన్ పడితే అసలు దాని గురించి టెన్షన్ అవసరం లేదు. మేము నార్మల్ వీసా అప్లై చేసినాం, 4-5 daysలో వచ్చింది. బట్ ఫుల్ వీడియో చేస్తా చెప్పినట్టే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో మాత్రం మొత్తం మన ఇండియన్సే ఉంటారు. వర్క్ చేసే వాళ్ళు ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశ్, శ్రీలంకన్స్, నాలుగు కంట్రీల నుంచే ఉంటారు. మొత్తం వాళ్ళే ఉంటారు. అసలు నాకైతే ఇంగ్లాండ్లో అసలు కనవలేదు. ఇక అందరూ బతుకుల కోసం వచ్చి అట్లా చేస్తున్నారు. ఏమండి? ఎస్, మా వైఫ్ ఇప్పుడు టూర్ గైడ్ అన్నట్టు. సో తను మొత్తం నన్ను తీసుకెళ్తుంది. నేను అక్కడ వదిలేసి వస్తా. నన్నా ప్లీజ్ నన్ను వదిలేసి రావా? ఐ వాంట్, నేను నీకు దూరంగా ఉండాలనుకుంటున్నా. వదిలేస్తావా ప్లీజ్? కావాలంటే 1000 euros ఇస్తా. లండన్ లో కూడా పిక్ పాకెటర్స్ ఉన్నారంట, దొంగలు ఎక్కువ ఉన్నారంట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు చెక్ ఇన్ కావాలి. చెక్ ఇన్ మేము అన్ఫార్చునేట్ కాలేకపోయినాం డ్యూ టు సమ్ ఇష్యూస్. ఇప్పుడు చెక్ ఇన్ అయ్యి, తర్వాత బోర్డింగ్ అయ్యి, తర్వాత దిగి, తర్వాత పోవాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో స్టే ట్యూన్. అమ్మగారు ఏమైనా చెప్తారా? లేదు రండి ఫస్ట్ చెక్ ఇన్. అమ్మగారు చిన్నగా కనబడుతున్నారండి మీరు ఇలా. నువ్వు అలా పెట్టావు కెమెరా యాంగిల్. చూసారు ఎంత కష్టం వచ్చింది. నేను ఎంత మంచిగా తీస్తానో, నన్ను మాత్రం పొట్టిగా తీస్తాను. పొట్టిగా రావద్దు, పొడగలుగుతుందా మనది ఇక్కడ. ఫైనల్ గా మా వైఫ్ అయితే ఫుల్ హ్యాపీ ఉంది, ఎందుకంటే బోర్డింగ్ అయిపోయింది. ఎందుకు చెప్పా? బోర్డింగ్ పాస్లు వచ్చాయి. అంటే ఇక్కడికి వచ్చే వరకు కూడా డౌట్ఫుల్గా ఉండే, అసలు ఫ్లైట్ ఎక్కమా అని. ఎందుకంటే యాక్చువల్గా మెయిన్గా 2 days ముందు వరకు చాలా కాన్ఫిడెంట్గా ట్రిప్ వెళ్తాము అనేసి ఒక ఇది ఉండే. ఎందుకంటే 3 months బ్యాక్ 4 months బ్యాక్ టికెట్స్ చేసాము. కానీ 2 days ముందు మా ఆయన టెన్షన్ పెట్టాడు. ఎందుకు చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఏమైందంటే తినకి వీసా, బిజినెస్ వీసా వచ్చి ఉండే. అది 2 years ఉంది. అది ఓల్డ్ పాస్పోర్ట్ మీద ఉంది ఆ వీసా స్టాంప్ అనేది. సో రీసెంట్గా ఒక 1 year అవుతుందా, 1 year కొత్త పాస్పోర్ట్ వచ్చింది. సో కొత్త పాస్పోర్ట్ వచ్చాక ఏమైంది, ఇప్పుడు మొన్ననో ఏదో ఈటీఏనా? ఈటీఏ దీంతో కాదు, కాకపోతే ఏంటంటే బేసిక్గా ఈటీఏ కాకపోయినా చెక్ ఇన్ చేయాలి కదా బేసిక్గా బ్రిటిష్ ఎయిర్వేస్ చెక్ ఇన్కి. సో చెక్ ఇన్ చేయడానికి అని చెప్పి ఈయన కొత్త పాస్పోర్ట్ను వీసా నెంబర్ కానీ డీటెయిల్స్ కొడితే అసలు టికెట్ చూపించట్లేదు. అంటే టికెటేనా, బోర్డింగ్ పాస్ చూపెట్టట్లేదు. ఆ డీటెయిల్స్ కొడితే బోర్డింగ్ పాస్ రావాలి కదా, బోర్డింగ్ పాస్ రావట్లేదు. సో అది ఎందుకంటే బేసిక్గా యూకే అనేది చాలా అప్డేట్ ఉంది అన్నట్టు. సో మన పాస్పోర్ట్ కొడితే మన వీసా ఉందా లేదా ఆటోమేటిక్గా రిట్రీవ్ చేసుకొని బోర్డింగ్ పాస్ ఇస్తుంది. సో మనం పాత పాస్పోర్ట్ కొడితే మన వీసా ఉందని వస్తుంది, బట్ పాస్పోర్ట్ నాట్ వ్యాలిడ్ కదా. సో అసలు రాలేదు. సో నాకేం లేదు, ఎందుకంటే ఇట్స్ 100% తమ్మురులు. అది వరల్డ్ వైడ్ మొత్తం పాత పాస్పోర్ట్ ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏంటంటే వీళ్ళకి తెలుసా లేదా అనేది ఇది టెన్షన్ పడ్డది బాగా. సో వచ్చే వరకు కూడా డౌట్ ఉండేది. అండ్ ఇట్లనే నాకు పాత పాస్పోర్ట్ కొత్త పాస్పోర్ట్ ఈవెన్ ఇండియా కూడా పోయి వచ్చిన.
సో దాని గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ వీళ్ళకి అర్థం కావాలి, ఇక్కడ చేసే వాళ్ళు ఎందుకంటే బ్యాడ్ లక్ ఉంది అనుకో, అక్కడ వాడు వెళ్ళలేము అని లాస్ట్ మినిట్ చెప్పాడు అనుకో, మేబీ తర్వాత అవుతుందేమో. Yeah. కానీ ఈ మినిట్ కి చేసిన హోటల్ కాస్ట్ కానీ మిగిలిన కాస్ట్ అన్ని వేస్ట్ కదా. ఎవరు మనకు రిటర్న్ రీఫండ్స్ అయితే ఇవ్వరు, ఫ్లైట్ అయితే అసలే రీఫండ్స్ ఇవ్వదు. హాలిడేస్ పెట్టుకున్నా నేను. ఎస్. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏమైందంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు బోర్డింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక 15 minutes టైం పట్టింది. అది Yeah. మొత్తం డీటెయిల్స్ ఫిల్ కావాలి. మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ అడుగుతుంది, వాడు జస్ట్ గివ్ మీ సమ్ టైం ఎందుకంటే నేను టెన్షన్ అవుతుంది, వాడికి ఇది అంటే అర్థమవుతలేదు. ఆయన ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ గా పెడుతున్నాడు అట్లా పెట్టేసరికి అన్నట్టు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. Yeah. డౌట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ లో ఫోటోలు తీయడానికి మంచిగా ఉంటుంది కదా. అవును, కానీ తీసే వాళ్ళు ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. ఓకే మంచి లేదు. సరే, చెక్ ఇన్ అయిపోయింది, ఆల్మోస్ట్ సెక్యూరిటీ చెక్ అయిపోయింది, అన్ని బార్డర్ కంట్రోల్ దాన్ని ఏమంటారు, కస్టమ్స్ చెక్, వాటర్ కంట్రోల్ సేఫ్టీ కంట్రోల్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్ గా బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చినాం. అక్కడ ఒకటే షాప్ ఉంది మనకి, ఇక్కడ జస్ట్ చూద్దామని వచ్చినాం. మనం కొనేంత రిచ్ కాదు ఇలా. నా పెద్ద కోరిక ఏంటంటే మనం కాస్ట్ లేకుండా ఎయిర్పోర్ట్ కొనుక్కోవాలి, అది నా పెద్ద కోరిక. సో చూడొచ్చు ఇక్కడ మందు విందు కొనాలంటే మందు కొనాలనా, రేట్ చూడకుండా? రేటు మందు కాదు, ఏదైనా మందు ఎక్కడైనా కొంటాం, రేట్ ఎక్కువనే ఉంటాం. మందు అయితే మందు కాకుండా పర్ఫ్యూమ్స్, సన్ గ్లాసెస్, జ్యువెలరీ, క్లాత్స్, మందు ఎక్కువ తక్కువ మందు ఆగదు, ఎంత రేటున్నా కొంటాం. ఆగదు, ఇది చూడు, తాగుడు మానరు. సో డ్యూటీఫుల్లో కొన్ని ఆఫర్స్ ఉంటాయి, మన మందు మీద ఆఫర్లు పెడతారు, అది చాలా మంచిగా ఉంటుంది. సో ఐ లైక్ దట్. ఓ ఇది మంచిగా ఉంది కదా, ఇది పాకెట్ ఫ్రెండ్లీ. 10 ఉన్నాయి ఇది. అవును. సో ఈడు వీళ్ళ కొడుకు, ఇది వాళ్ళ నాన్న, ఇది వాళ్ళ తాత, ఇది వాళ్ళ ముత్తాత, ఇది ఇంకొక వాళ్ళ తాత. ఓకే, అందరినీ పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ డాడీకి 2 వైఫ్లు. ఫ్యామిలీ అంతా ఇక్కడ. ఇక వాళ్ళ డాడీకి కింద వేండి గ్లాస్ ఉంటే కళ్ళకుండాలా. ఇక ఎయిర్పోర్ట్ సిగరెట్స్ కూడా అమ్ముతారు. ఓ అమ్మ, వావ్ వోడ్కా. నాకు ఒక కోరిక ఏంటి తెలుసా, నువ్వు ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్లో ఇట్లాంటిది ఒకటి వాళ్ళకి కొట్టాలి, అప్పుడు నేను తిట్టా. ఆ శత్రువులు ఎక్కడెక్కడ ఉండరు, పిల్లల రూపంగా పక్కకే ఉంటారు. సరే కదా, పోదాం. అయ్యా గేట్ దగ్గర కూర్చొని ఫ్లైట్ ఎక్కినాక ఫ్లైట్ చూపించి దాని తర్వాత ల్యాండింగ్ చూపిద్దాం. అండ్ రేపు మనం అయితే ఫుల్ షూట్ చేయాలి, అంటే రేపు కాదు, లండన్లో అన్ని కవర్ చేయని ట్రై చేద్దాం. సో మనం బెస్ట్ బ్లాగర్స్ అవ్వాలంటే మనం షూట్ చేయాలి. బ్లాగర్స్ సారీ షూట్ మీ లైట్. ఓకే, బాయ్. అనుకున్నా ఏదో ఒకటి మర్చిపోతావు అని, మర్చిపోయినా. అసలు ఎన్ని చూశాను, మన యూరోప్ అడాప్టర్ కానీ చార్జర్ కానీ యూకేలో పనిచేయదు అని. సో దీనికి స్పెసిఫిక్గా ఇలా డిఫరెంట్ పిన్ ఉంది. సో ఇలాంటిది మాత్రమే మన దానికి వర్క్ అవుద్ది, మన చార్జెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో యూనివర్సల్ అడాప్టర్ ఒకటి ఉంది, 200కి వచ్చి ఉంటుంది ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడు. ఇప్పుడు తెచ్చుకోలేము, మర్చిపోయాము. ఇప్పుడు ఇది ఒక €10 ఉంది. €10 అంటే ఇప్పుడు 1100 రూపీస్, ₹1100 ఇప్పుడు. బట్ తీసుకోవాలి, తప్పదు. ఓకే. నేను యాక్చువల్లీ ఏం చేశాను తెలుసా, ఒక ఫోన్ ఛార్జర్ పెట్టుకుంటే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందని నా ఫోన్ ఛార్జర్, ఆయన ఫోన్ ఛార్జర్ ఎక్స్ట్రా అట్లా 4-5 పెట్టా. కానీ ఇది మాత్రం ఇప్పుడు ఒకటే ఉంది. అంటే ఒకటే దాకా 2 కొనలేవులే అమ్మా, ఒకటి చాలుతి. ఓకే, ఇంతకుముందు ఎయిర్పోర్ట్ లో ఏదన్నా కొనుక్కోవాలి, ప్రైస్ చూడకుండా అన్నా కదా, నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఎట్లా అది కొనుక్కోవాల్సింది, సచ్చాడు కొనుక్కోవాల్సింది. €10 మేబీ బయట అయితే ఇంకా తక్కువకి వచ్చేది, ముందు ప్లాన్ ఉంటే. ఇది ఎయిర్పోర్ట్ లో కాబట్టి. ఓకే సరే, చలో బిల్ కట్టేసాపు పోదాం. ఇక ఇంకేమైనా మర్చిపోయినావా మా లాస్ట్ మినిట్స్? ఏమో చూస్తుంటే గుర్తొస్తాయి. ఓకే, ఎయిర్పోర్ట్ మొత్తం చూడు, ఈ షాప్ మొత్తం చూసి గుర్తొచ్చి నేను కొనుక్కుంటా, నేను పోయి లండన్లో ఉంటా. ఓకే, బాయ్. ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ బోర్డింగ్. సో మేడం, ఏం సంగతులు? టైం ఫర్ బోర్డింగ్, అది ఆల్రెడీ బోర్డెడ్. ఎయిర్పోర్ట్ చాలా నిశ్శబ్దంగా ఉంది. సో కానీ బాగుంది. వేరే ఎయిర్పోర్ట్స్ అయితే చాలా హడావిడిగా ఉంటుంది, ఇది కొంచెం ప్లెజెంట్ గా ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంచెం భయం అనిపించింది, ఇప్పుడు ఎక్కుతా ఉంటే నార్మల్ సేమ్ ఏదో బస్ ఎక్కినట్టే అనిపిస్తుంది. అండ్ కొన్నిసార్లు ఉడకపోస్తుంది కూడా, అంతే కదా? చాలా ఉడకపోస్తుంది. ఏమైనా చెప్పాలనుకుంటామా? లేదు, సీ యూ ఇన్ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్. కొంచెం క్లౌడ్స్, మేఘాలు అవి కొంచెం మనం ఎట్లా ఎగ్జైట్ అయితే అనేది చూపించు. ఫ్లైట్ వస్తుందా అక్కడ నుంచి, అది మనకి ఇలా కనబడదు. ఇది అక్కడెక్కడ వస్తుంది. మన ఫాలోవర్స్ ఆల్మోస్ట్ అందరు ఫ్లైట్ చూసిన వాళ్ళు, ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉంటారు. ఎక్కిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఎక్కిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఏ ఎయిర్లైన్స్ బెస్ట్ కామెంట్ చేయండి. బ్రిటిష్ ఎయిర్లైన్స్ అయితే బాగుంటుంది.
నేను ఇది ఫస్ట్ టైం బ్రిటిష్ ఎయిర్లైన్స్ లో వెళ్తున్నా. నేను ఆల్రెడీ ఎక్కిన, సో చూద్దాం. ఈసారి బ్రిటిష్ బాగుంటే నెక్స్ట్ టైం బై హ్యానోవర్ టు లండన్, లండన్ టు హైదరాబాద్ పోవచ్చు. ఎస్ ఫైనల్ ఫ్లైట్ ఎక్కేసినాం. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది 9:20కి. సో అక్కడికి వెళ్ళేసరికి 9:50 అక్కడ టైము, అంటే మామూలుగా జర్మన్ టైం 10:50 అన్నట్టు, 1 hour డిఫరెన్స్. సో ఆడికి వెళ్ళేసిన తర్వాత కూడా విల్ షూట్ అగైన్. సో లెట్స్ సీ అవుట్ సైడ్. ఇప్పుడే స్టార్ట్ అయింది. మేఘాలకి వెళ్ళాక చూపిద్దామా? మేఘాలు కనిపిస్తాయో కొంచెం సో ఇది జర్నీ. సో చాలా షార్ట్ జర్నీ, షార్ట్ అండ్ స్వీట్. వావ్, ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. కొన్ని ఫ్లైట్లు అయితే టేక్ ఆఫ్ అయినప్పుడైనా ల్యాండ్ అయినప్పుడైనా మస్తు భయం అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎయిర్పోర్ట్ దిగి ఇప్పుడే ఒక వేరే కనెక్షన్ తీసుకొని, అంటే ఒక ట్రైన్ తీసుకొని ఒక ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాం. ఇది ఏం ప్లేస్? బాండ్ స్ట్రీట్. బాండ్ స్ట్రీట్. ఇది ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి ఎలిజబెత్ లైన్ తీసుకున్నాం. లండన్ హీత్రో నుంచి ఎలిజబెత్ లైన్ తీసుకొని బాండ్ స్ట్రీట్ వచ్చాం. బాండ్ స్ట్రీట్లో వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ కనెక్షన్ ఇంకో 1 minute ఉంది. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగగానే ట్రైన్ దగ్గరికి, ట్రైన్ స్టేషన్కి వచ్చినాం. సో ఇక్కడ ఫస్ట్ నోటీస్ చేసింది సేమ్ మన ఇండియన్ మెట్రో లెక్కనే ఉంది. అంటే ఐ మీన్ హైదరాబాద్లో మనకు రెడ్ లైన్, బ్లూ లైన్, సంథింగ్ ఏదో అట్లా లైన్స్ ఉంటాయి కదా. సో అట్లనే ఇక్కడ కూడా ఎలిజబెత్ లైన్, జూబ్లీ లైన్, సెంట్రల్ లైన్ అని అట్లా ఉంది. సేమ్ మెట్రో కూడా సేమ్ టు సేమ్ ఉంది. ప్లస్ టికెట్ కొనుక్కోవడానికి కూడా మనకి ఎట్లా ఎంట్రీ దగ్గర ఇట్లా కార్డ్ స్వైప్, మళ్ళీ స్వైప్ అవుట్ చేయాలో అట్లా. సో మేము ట్రైన్ ఎక్కాలి. నెక్స్ట్ అక్కడ మేము ఎక్కాలి. ఇప్పుడు దిగిన తర్వాత ఫైనల్ వర్డ్స్ మాట్లాడతాం. బాయ్ బాయ్. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసినాం. అంటే ఇంటికి దాకా వెళ్ళలే. వీ హ్యావ్ టు వాక్. సో మా వైఫ్ డైరెక్షన్ చెప్తుంది, నడుస్తున్నా. సో ఎయిర్పోర్ట్ దిగి ఎలిజబెత్ లైన్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ లోకల్ ట్రైన్ తీసుకొని వచ్చేసినాం. ఆల్మోస్ట్ మన సేమ్ ట్రైన్స్ లానే ఉన్నాయి. సేమ్ ట్రైన్స్ అంటే ఇండియన్ మెట్రోస్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే, మనం టికెట్స్ డైరెక్ట్ కార్డ్తో ఇట్లా స్వైప్ చేసి సరిపోతుంది. అక్కడ లెఫ్ట్ రా. సో ఇట్లా కార్డు మనం ఇట్లా యాపిల్ పేతో అక్కడ పెట్టేస్తే మనం ఎక్కడ ఎక్కినాం, ఎక్కడ దిగినాం ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుని కట్ అయిపోతుంది. ఒకటి ట్రైన్ ఫై అనే యాప్ ఉంది, అందులో డిస్కౌంట్స్ ఉంటాయి, బట్ సరిగ్గా చూపించట్లేదు అది. సో అందుకే మేము ట్యాప్ చేసేసాం. మా గైడ్, టూర్ గైడ్ తీసుకుపోతుంది, నేను పోతున్నా. ఏ టూర్ గైడ్, హాయ్. హౌ వాజ్ యువర్ లండన్ ఎక్స్పీరియన్స్? ఎట్లా అనిపించింది నీకు? ఫస్ట్ ఫ్లైట్ 1.5 ఫ్లైట్, కానీ ఎందుకో టైర్డ్ అయిపోయినా. బికాస్ ఆఫ్ టైం చేంజ్ కావచ్చు. లేట్ నైట్ 11 అవుతుంది, అంటే జర్మనీలో 12-11 అన్నట్టు. ఎస్ యా, బికాస్ ఆఫ్ టైం చేంజ్. మళ్ళీ నిద్ర లేదు సరిగ్గా, వర్క్ చేసాం. సో ఇట్స్ టూ మచ్. అదే సో అది నడుస్తున్నాం రూమ్కి. సో ఒక 10 minutes వాక్ ఉంది. అది రేపు చేస్తాం. సో ఈ రోజు కానీ క్లోజ్ ఉంటుంది అనుకుంటారా? టైం అయిపోయింది. సో ఈ రోజు సమాప్తమా? ఈ రోజుకి ఇప్పటికైతే సమాప్తం. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. సో ఇక్కడ లండన్లో ట్రైన్స్ ఎట్లుంటాయి, రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది, మన లండన్ బ్రిడ్జ్ ఎట్లుంటుంది, లండన్ సెంట్రల్ ఎట్లుంటుంది, అన్ని చెప్పడం ట్రై, ఎక్స్పెన్సెస్ కూడా చెప్పడం ట్రై చేస్తాం. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కా కామెంట్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.